నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ పట్టణంలో గల బీసీ కార్యాలయంలో జిల్లా బీసీ మహిళా అధ్యక్షురాలు సిహెచ్ రేణుక, విపంచి ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపల్ కాళ్ల కళమ్మ మరియు బీసీ నాయకురాలు కాసోజు లలితకు ఉమ్మడి జిల్లా బీసీ అధ్యక్షులు కాళ్ల నిరంజన్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, కె గంగోజీ, నిరంజన్ యాదవ్, బాలపీర్, మౌలానా, కాళ్ల చైతన్యరాజు, మహిళలు మరియు బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రీనివాసులు. మేడం నిలబడండి. మీరు మహిళలు నిలబడరమ్మా. మహిళలు రోజు మా నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో క్లినిక్ ఆధ్వర్యంలో మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘం మా జిల్లా కార్యవర్గ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మా నేషనల్ బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తగ్గుతుంది మహిళలందరికీ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను మిత్రులారా. ఎందుకంటే ఈ మహిళా దినోత్సవం అనేది గత 60-70 ఏళ్ళకి వెళ్ళి మరి ఇంటర్నేషనల్లో చాలా పెద్ద మొత్తంలో కార్యక్రమాలు చేసుకుంటున్నారు. కాబట్టి మరి మన భారత్లో ఈ మధ్యనే నూతన జనరేషన్ వచ్చిన తర్వాత మహిళలకు ప్రాధాన్యత తెలుసుకొని మహిళలు ఒక పాత్ర ఎంత అనేది తెలుసుకొని మన దగ్గర కూడా ఈ మహిళా దినోత్సవ శుభ కార్యక్రమాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మనకు తెలియజేసేది ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు కానీ మరి నిజాం పరిపాలన ఉన్నప్పుడు కానీ మహిళలని కేవలం వంటింటికే పరిమితం చేశారు. వాళ్ళు ఎంత ప్రతిభావంతులైనా ఏదైనా కూడా మహిళల్ని వంటింటికే వాళ్ళు సంతానం ఉత్పత్తికే పరిమితం అన్నట్టుగా చేశారు. కానీ మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలైన మిత్రులారా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడున్న మహానుభావులు మొట్టమొదటి చెప్పాలంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత పార్లమెంటులో ఆనాటున్న పండిత్ జవహర్లాల్ గారు కూడా ఈ దేశంలో ఆకాశం ఎంత ఉందో భూమి ఎంత ఉంది, మరి ఆ మీద ఆకాశం కింద భూదేవి మధ్యలో మహిళలు ఉన్నారు. అంటే ఒక భూమి ఎంత ఇంపార్టెంటో, ఒక నేల ఎంత ఇంపార్టెంటో, ఒక మహిళలు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పినట్టు వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆనాడే మరి మహిళలు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 50% రిజర్వేషన్ కావాలని చెప్పి కొట్లాడారు. ఇది ఆనబూర్ రికార్డు. కానీ ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం మహిళలకు 50% రిజర్వేషన్ అంటే ఇవ్వలేదు. ఇవ్వకుంటే మరి ఇంత మహిళల్ని ముందు వరకు తీసుకురావాలి, మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వని చెప్పి ఆనాడే 1952లోనే మహిళా సాధికారత గురించి కొట్లాడిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆనాడు నెహ్రూ ప్రభుత్వం ఇవ్వకుంటే 50% రిజర్వేషన్ ఆయన న్యాయశాఖ మంత్రి కూడా న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయింది. ఇది జరిగి కూడా ఇంచుమించు ఒక 70 సంవత్సరాలు అయింది. అంటే మహిళలు ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పి మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 సంవత్సరం మొట్టమొదటి మరి ప్రభుత్వంలో, అది పండిత్ జవహర్లాల్ ప్రభుత్వంలో, నెహ్రూ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి అప్పుడే జరిగింది. అయితే ఈరోజు మహిళలు ఎంత పాత్ర ఉన్నారంటే ఈరోజు మనకు స్వాతంత్రం రాకముందు కేవలం వంటింటికైన మహిళలు ఈరోజు మరి డాక్టర్లుగా చూసినా కూడా ఎంతోమంది వెలకట్టలేకున్న వైద్య వృత్తిలో రాణించి ఎంతోమందికి ఎనలేని సేవ చేసినటువంటి డాక్టర్ వృత్తిలో మహిళా వైద్యురాళ్ళు
ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకు ఈ యొక్క మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వైద్య వృత్తిని సేవభావకం చేసిన వాళ్ళు ఉన్నారు. డాక్టర్లో కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మహిళలు ముందు వరుసలో ఉన్నారు. న్యాయశాఖలో ముందు వస్తున్నారు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా ముందున్నారు. ఎంతోమంది మన వెలకట్ట